This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. బోనమెత్తిన పల్లెలు పట్టణాల్లో ఆధ్యాత్మిక వేడుకలు. కమిషన్లపై మున్సిపల్ గేటు వద్ద చర్చకు సిద్ధమా? మేయర్కు కాంగ్రెస్ కార్పొరేటర్ల సవాల్. ఆసుపత్రి ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన విప్. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రెడ్డి సంఘం, మానకొండూరు మండలంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శ్రీ సాంబశివ దేవాలయంలో శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పట్నాలు కొనసాగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ఇంటికొక బోనం చొప్పున డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకుని పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గ్రామ అధ్యక్షులు ఎడ్ల అంజిరెడ్డి, ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు ఇనికొండ నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు మణికంఠరెడ్డి, కేతిరెడ్డి అరవిందరెడ్డి, కంకనాల శ్రీనివాసరెడ్డి, ఇనికొండ అశోక్ రెడ్డి, గవ్వ రాజేందర్ రెడ్డి, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తక్కిడి విజేందర్ రెడ్డి, పెండియాల రఘువీరారెడ్డి పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల్ మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఘనంగా పోచమ్మ బోనాలు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి కుల బాంధవులు అందరూ ఇంటింటికి బోనం సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులైనందుకు కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఏకంగా ఉండి అమ్మవారికి ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాత్మానగర్ గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లికి అమ్మవారిని వేడుకుంటున్నాము. మానకొండూరు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బైరిశెట్టి వెంకటరమణ, గౌరవ అధ్యక్షులు దొగ్గలి సత్యనారాయణ, గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మామిడి వెంకన్న, ఉపాధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, కొట్ట నరేష్, మామిడి కృష్ణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శ్రీ సాంబశివ దేవాలయంలో శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పార్వెల్లి రమేష్ శర్మ మాట్లాడుతూ వారాహి మాతను పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని అన్నారు. భూత ప్రేత దృష్టి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. శ్రీ వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో సాయంకాలం అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
ఆషాఢ మాస ప్రతిపద సందర్భంగా వారాహి నవరాత్రులు, దీన్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్తంగా ఈ యొక్క నవరాత్రులు మహా ఉపాసకులు చేస్తారు. మరి వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారికి సకల విధమైన గ్రహ దోషాలు తొలగిపోవడమే కాక భూత ప్రేత బాధలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ వారాహిదేవి వారు కోరిన కోరికలను నెరవేరుస్తుంది. అటువంటి వారాహిదేవి నవరాత్రులు ఈ రోజు నుంచి సాంబశివ దేవాలయం లోపల ప్రారంభమైంది. మహిళలందరూ వచ్చి వారాహి మంత్రాలతో కుంకుమార్చన చేసుకుంటారు. మరి ఈ కుంకుమార్చన ఈరోజు ఆషాఢ శుద్ధ ప్రతిపద నుంచి ఈ వారాహి నవరాత్రులు 14వ తారీఖు దాకా వైభవంగా జరుగుతాయి. తర్వాత 14వ తారీఖు నాడు అమ్మవారికి ఈ గోరింటాకు పండుగను జరుపుకుని అమ్మవారికి అలంకరించి వారిని అలంకరించుకుంటూ ఆ రోజుతో ముగిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుండే అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీలలో పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఏర్పాట్లు చేశారు. సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జున మేషానం ఓదెలవాసం. మన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరా మల్లికార్జున మహాస్వామి యొక్క జాతర ముగింపు ఉత్సవాలు తేదీ 14/7/2024 ఆదివారం జరుగుతాయి. కావున ఇట్టి పెద్దపట్న అగ్నిగుండ బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన పాలక మండలి మరియు ఈవో గారు ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించగలరు కోరుచున్నాము. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా సనాతన ధర్మ ప్రచార సమితి సభ్యులు రామాలయం వద్ద నుండి మార్కెట్ యార్డు వరకు ర్యాలీ చేపట్టారు. ధర్మారం మండలానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ ఫౌండేషన్ సహకారంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో భగవద్గీత నేటి ఆవశ్యకతతో పాటు విశ్వశాంతికి పరిష్కార మార్గాలు చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా బొమ్మకల్లోని శ్రీ పరంధామ ఆశ్రమ పంచముఖ హనుమాన్ పీఠాధిపతి పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, మంచిర్యాల జిల్లా రోటిగూడెంకు చెందిన శ్రీహరి మౌనస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భగవద్గీత యొక్క ఆవశ్యకతతో పాటు విశ్వశాంతికి పరిష్కార మార్గాలను భక్తులకు బోధించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఉచితంగా శ్రీమద్ భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. మనకు మార్గం చెప్పేటువంటిదే నిజమైనటువంటి భగవద్గీత లక్ష్యం. ఈ గీతను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్ళకి యముడు కూడా దగ్గరికి రాడు అని గీతా శాస్త్రం చెప్తుంది. ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళను ఆ ధర్మము జీవితాంతం కాదు జన్మ జన్మాంతరాలలో ముక్తి పొందేంతవరకు రక్షిస్తుంది అని చెప్పేసి మనకి గీతా బోధ చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా గీత ప్రతిరోజు పారాయణ చేసి అందులో విషయాలను కొంత ఆచరించాలి. హిందువులు అనేవాళ్ళు విధర్మీయులు ఏం చేస్తున్నారంటే శుక్రవారం వచ్చిందంటే వాళ్ళు తినరు, అర్థమైందా? ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్ తినడు. ఆదివారం వచ్చిందంటే మన హిందువులు తింటున్నారు. దీనికి అలవాటు పడడానికి వాళ్ళు అనుసరించినటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రయోజకరణం అవుతున్నాయి. కాబట్టి వాటిని గుర్తించుకోండి. వాటి కర్మానుసారంగా కోతి, కుక్క, నక్క, పిల్లి, ఎలుక ఏదేదో పుట్టినవి వాటి కర్మ అనుభవించుకుంటే వాటిని చంపి నువ్వు తిన్నావు అనుకుంటే వాటి కర్మ నువ్వు మళ్ళీ వాటి మాదిరిగా ఇతర జన్మలు ఎత్తి. కరీంనగర్ గాంధీ రోడ్ వైశ్య భవన్లో సంపూర్ణ భగవద్గీత సహస్రగళ పారాయణం నిర్వహించారు. మలయాళ సద్గురు గీతా మందిర పీఠాధిపతి విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో 701 శ్లోకాల సామూహిక పారాయణం చేశారు. శనివారం సాయంత్రం పాత బజార్ మలయాళ సద్గురు గీతా మందిరం నుండి వైశ్య భవన్ వరకు కోలాట బృందముచే శోభాయాత్ర నిర్వహించారు. ఆదివారం ఉదయం కలశ పూజ, గణపతి పూజ, కృష్ణ భగవానుడికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకకు సంపూర్ణానందగిరి స్వామితో పాటు విష్ణు సేవానందగిరి స్వామి, పురాణం మహేశ్వర శర్మ హాజరయ్యారు. బండ సత్తయ్య, అజయ్ రాయ్, కొమ్రవెల్లి వెంకటేశం, ఉప్పల రామేశం, రాజమల్ల ఆంజనేయులు, గుండా రాధాకిషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క భగవద్గీత పారాయణ కార్యక్రమం మరియు అట్లాగే భగవంతుని యొక్క పూజ, అట్లాగే మహాత్ముల యొక్క ఉపన్యాసాలు ఈరోజు ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
శ్రీ జగద్గురు మఠం హైదరాబాద్, అట్లాగే శ్రీ సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారులు పూజ్యపాదుల సంపూర్ణానందగిరి స్వాముల వారు మరియు ఇతర స్వామీజీలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క దివ్య సందేశాలను ఇవ్వబోతున్నారు. ఈ యొక్క మహాభగవద్గీత పారాయణ యజ్ఞం అన్నమాట. 1000 మందితో భగవద్గీత సామూహిక పారాయణం మా యొక్క గురువులైనటువంటి ఒక శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి ఆజ్ఞ చేత మన ఈ వైశ్యభవన్లో స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు అందరూ కలిసి భగవంతుడు చెప్పినటువంటి ఒక భగవద్గీతను చదవాలనేటువంటి ఒక కుతూహలంతో మాకు సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం భగవంతుడు తెలిపినటువంటి యొక్క భగవద్గీత 701 శ్లోకాలు నేడు పారాయణం చేయడం జరుగుతున్నది. స్మార్ట్ సిటీ నిధుల్లో కమిషన్లపై మున్సిపల్ గేట్ ఎదుట చర్చకు సిద్ధమా అని మేయర్ సునీల్ రావుకు సవాల్ విసిరారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. దమ్ముంటే తమ సవాళ్లను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ వెంట బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గంగులతో, తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో అంటగడుతున్నారని మేయర్ సునీల్ రావు పైన నిప్పులు చెరిగారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు. 300 స్మార్ట్ సిటీ నిధుల్లో 10 కోట్ల కమిషన్ తీసుకోలేదా అని ప్రశ్నించారు. తాము కాంగ్రెస్లో చేరినందుకు 10 లక్షలు ఎక్కడ తీసుకున్నామో నిరూపించాలని మేయర్ సునీల్ రావును డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిపై ఆఫీసు గేటు ఎదుట బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుపై మేయర్ చేసిన ఆరోపణలను ఖండించారు. కరీంనగర్లో జరిగిన అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కమిషన్ దొరికే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ మాత్రమే పనులు చేయించారని ఆరోపించారు. సీఎం అష్యూరెన్స్ పనుల పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని కాంట్రాక్టర్ల నుండి కమిషన్ ఆశించింది వాస్తవం కాదా అని నిలదీశారు. దళిత డివిజన్లపై వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కాశెట్టి శ్రీనివాస్, ఆకుల ప్రకాష్, గంటా కళ్యాణి శ్రీనివాస్, సరిల్ల ప్రసాద్, పిట్టల శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. వెలిచాల రాజేందర్ రావు గారు మా పార్టీ నాయకుడు. కరీంనగర్ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టుటకు వారు ముందడుకు వచ్చి, అలాగే అభివృద్ధిలో గతంలో అభివృద్ధి జరిగినప్పుడు స్మార్ట్ సిటీలో కానీ సిఎంఏ నిధులలో కానీ జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్న తరుణంలో అది మింగుడు పడక నగర మేయర్ ఏఏ సునీల్రావు గారు, AA సునీల్రావు గారు నిన్న మేము చెప్పడం జరిగింది. అంటే అత్యంత అవినీతిపరుడు అయిన సునీల్రావు గారు ఏదైతే రాజేందర్ గారు ప్రశ్నిస్తున్నారో దాన్ని తప్పుదో పట్టించడానికి కొరకు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు మానుకొని ఇకనైనాను బుద్ధి మార్చుకుంటే, నీతిగా పోతే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో మా ప్రభుత్వం తరఫున నిన్న మా రాజేందర్ గారు చెప్పిళ్ళు, దర్యాప్తు సంస్థల ద్వారా తప్పకుండా విచారణ చేయించి నీకు తగిన బుద్ధి శాస్త్రి చెప్తారని చెప్తాం. సునీల్రావు గారు మరి అసహ్యంగా మాట్లాడడం జరిగింది. అయ్యా మేయర్ సునీల్రావు గారు, నిన్న జరిగింది ఏంటంటే మీకు తిరిగి నామకరణ మహోత్సవం జరిగింది. యాదగిరి సునీల్రావు గారు, మీరు అమ్మెమ్మ సునీల్రావు అని జరిగింది. అవసరం లేదా? దీని మీద సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శలకు పోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమే. రేపు మీరు మున్సిపల్ కౌన్సిల్స్ మీటింగ్ పెట్టండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం అయ్యా. లేకుంటే బహిరంగ చర్చ బస్టాండ్ కాడ కావచ్చు, మున్సిపల్ ఆఫీసు గేటు ముంగడ కావచ్చు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేయర్ గారు, మీరు దాని మీద స్పందించండి, మీ అవినీతి మీద స్పందించండి. ఎక్కడ అవినీతి లేదని చెప్పి స్పందించండి. ప్రజలు మరి హర్షిస్తారా? ఎక్కడికి పోయినా అవినీతి కనబడుతుంది. స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి కనబడుతూ ఉన్నది. దీనికి స్పందించాల్సిన అవసరం ఉన్నది. మేయర్ గారు, మేము దీన్ని రాజేంద్రరావు మీద మీరు ఏవైతే ఆరోపణలు చేసిరో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేయర్ గారు వెలిచాల రాజేందర్ రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. అయ్యా సునీల్రావు గారు, గత పాలక వర్గంలో సీఎం అష్యూరెన్స్ కోసం ఇచ్చినటువంటి 300 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంటే మీరు రాగానే
బిల్లులు ఇప్పిస్తా అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర 2020 వరకు 21 వరకు చేసిన పైసలకు 10 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రితో చెప్పి ఇప్పిస్తా అని చెప్పి 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల సంఘం ద్వారా తీసుకున్నది నిజం కాదా? నువ్వు ఆ రోజు భాస్కర్ అన్న గారికి నువ్వు అన్యాయం చేయలేదా? నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్మడి ఒక కార్పొరేటర్గా పనిచేసుకుంటూ మళ్ళీ నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నావు. సిగ్గు శరం ఉండాలి ఆ మాటలకు, నువ్వు మాట్లాడే మాటలకు. మాపై దళిత కార్పొరేటర్లపై చేసినటువంటి ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే ఇన్ని రోజులు మేము ఏమనలేదు. కానీ ఈ రోజు నుండి నీ అవినీతి మీద మేము పోరాటం చేస్తాం. ఇది హెచ్చరికగా భావించుకోవాలి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో కరీంనగర్ జగిత్యాల, కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపైన అధికారులతో సమీక్ష చేశారు. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి NH 563 విస్తరణ పనుల టెండర్ ప్రక్రియ 15 రోజుల్లో ప్రారంభం కానుందని అధికారులు మంత్రికి తెలిపారు. కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణ పనుల టెండర్లు సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40% మేరకు పూర్తి అయ్యిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో పోచమ్మ ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ చేశారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డవేని మధు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో 1,43 లక్షల వ్యయంతో నిర్మించే ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి భూమి పూజ చేశారు. వేమ్లవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్. మండల కేంద్రంలో ఆసుపత్రి ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు ఎమ్మెల్యే. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రిని మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇందిరా చౌక్ నుండి హనుమాన్ టెంపుల్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు రింగు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. తాను ఇక్కడికి వచ్చిన తర్వాత తొలి భూమి పూజ చేసినది ఇదేనని తెలిపారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఏ వ్యక్తిగత సమస్యలున్నా వాటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదానమాట సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో రుద్రంగి గ్రామానికి సంబంధించి ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని నేను తీసుకొని రావడం కోసం మీ బిడ్డగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకవేళ నాకు తోయకుండా ఇంకేదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే నా దృష్టి తీసుకురండి. వాటిని కూడా చేయడానికి కోసం మీ కంకణ బద్దులై పనిచేస్తాను మాకు సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాత్రికేయుల మిత్రులు కూడా మాకు చాలా అంటున్నారు. దానికి సంబంధించిన కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంకొక అంశం, ఇక్కడ కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకు స్థలాలు కూడా లేస్తారు. సత్తుగా పెట్టి కాక ఇద్దరు కాక లేని వాళ్ళు బహుశా అలాంటి వాళ్ళు 35 మంది ఇళ్ళు కడుతున్నారు. మా ఊర్లో 428 బాగానే ఉంది. కాబట్టి దానికి మీరు వెంటనే అలాంటి వారు కూడా హౌస్ సైట్స్ కూడా చూసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి 5 లక్షలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో మన కాలువల పనులు కూడా జరుగుతున్నాయి. ఏదైతే కల్లుడు చెరువులు పోయే కాలువలు అక్కడక్కడ ఒకరి నష్టపడి జరిగినటువంటి అంశాలు కూడా తగిన సహకారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అనుకున్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధనతో పాటు క్రీడా రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దీంతో గ్రామీణ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. బ్యాడ్జెస్ను అందజేసి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పిల్లలకు మరి స్కూల్ స్థాయిలో నుంచే వాళ్ళకు నాయకత్వ లక్షణం వరకు చాలా దిశగా ప్రతి ఆల్ ఫోర్స్ స్కూల్లో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం.
ముఖ్యంగా చదువులో పిల్లలు మరి ఈ రోజుల్లో అందరి పిల్లలు కూడా ఎస్ బై బర్త్ జీనియస్ కాలేకపోయినా ఏదో రకంగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ నుంచే వీళ్ళకి మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల మక్కువలు కావచ్చు, లేకపోతే లీడర్షిప్ పట్ల మక్కువలు చూపించడం కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్ స్థాయిలో మనం కరెక్ట్గా బేస్ వేసినట్లయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా మరి భారతదేశంలో మరి ఒక భావి భారత పౌరులుగా అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా ఈ స్కూల్ స్థాయిలో క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్ అనేది ఏంటంటే వీళ్ళు మొత్తం ఆ హౌస్లో ఉన్న టోటల్ స్టూడెంట్స్ని కమాండ్ చేయడానికి, వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి, తర్వాత వివిధ యాక్టివిటీస్లో వాళ్ళ హౌస్ యొక్క పర్ఫార్మెన్స్ టాప్గా ఉండడానికి డిఫరెంట్గా వాళ్ళు థింక్ చేస్తూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ హౌస్ స్టూడెంట్స్ అమాంగ్ స్టూడెంట్స్ లోపల సో వాళ్ళ లోపల ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా డెవలప్ కావడానికి ఎంతగా ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సింగరేణి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బొగ్గు బ్లాక్ల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ RG1 ఆఫీసు ఎదుట చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. బొగ్గు బ్లాక్ల వేలానికి 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆద్యం పోసిందని, 2015లో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. గని కార్మికుల భవిష్యత్తు కోసం సంఘాలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని చందర్ పిలుపునిచ్చారు. అనంతరం RG1 GM శ్రీనివాస్కు నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అనేక ఏండ్లుగా సింగరేణి ప్రారంభమైనటువంటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేలం పాటలకు రెండు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ఇలా ప్రైవేట్ గుత్తేదారుల చేతులలో పోవడానికి ఇలా కుట్రలు పన్నుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడే 2015లో ఈ యొక్క వేలం పాటలను చేయాలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం MMD యాక్ట్ తెచ్చిన సందర్భంలో ఆనాడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో మూజువాని ఓటు ద్వారా ఆ రోజు ఈ యొక్క దాన్ని ఆమోదం తీసుకొని ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మీరు ఎంపీలుగా ఉన్నారు కదా అని ఇలా ఒక నేపం పెట్టి తప్పించుకోవాలని చూసేటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈరోజు ఈ యొక్క వేలం పాటలను వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాల్వలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకొని ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ తన కాంట్రాక్టు అవసరాల కోసం గిరిజనుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు చెందిన మట్టిని సైతం వదలకుండా తరలించారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట మాజీ ఎంపీటీసీ గుర్రం సంపత్, గుర్రం సాయి వంశీ, ఎనగందుల అనిల్, బొంగని కుమార్ పాల్గొన్నారు. మరి పార్టీలు ఎందుకు మారిలో మీ అందరికి తెలవాలి. నేడు చిన్న కల్వాల గ్రామం సుల్తానాబాద్ మండలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలవాలి. మరి ఇక్కడ నుంచి మాజీ సర్పంచ్ గారు ఇంతకు ముందు బీఆర్ఎస్లో ఉండి అధికారం నేడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పేసి అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. నేడు కాంగ్రెస్ అయిపోయింది. కానీ ఆ కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారో తెలుసా మీకు అందరికీ? ఎందుకంటే నేడు ఇదే చిన్న కల్వాల గ్రామంలో ఎట్లా పడితే అట్లా మరి ప్రజల సొమ్ముని, ప్రజలకి ఉపయోగించవలసినటువంటి వసతులని నేడు సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు ఉపయోగించుకుంటారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని, అట్లనే సిబ్బందిని అవి ఉపయోగించుకొని ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్ తోటి ఇక్కడ నుంచి మొరం తీసుకుపోయి ఆయన సొంత ఇండ్లలో, ఆయన సొంత ప్లాట్లలో మట్టిని తీసుకుపోయి దింపుతున్నారు. 2 ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది దాన్ని కొమ్ము కాస్త ఇక్కడ ఉన్నారు. ఏంటని సెక్రటరీని అడిగితే నాకు సంబంధం లేదంటున్నాడు. ఒక సెక్రటరీకి ఆయనకి ఏం సంబంధం లేకుండా గ్రామ పంచాయతీల ట్రాక్టరు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలా వాడుకుంటున్నారు? పదవి కాలాలు అయిపోయినాయి, ఇంకా కూడా సర్పంచ్దే హవా ఆయన. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారని అహంభావంతో ఈ పని చేస్తున్నారు. ఇప్పటివరకు మేము అడిగితే కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ ఎట్లా చేస్తారు, మీతో ఏమైతే ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోరు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ ఎస్టీ క్యాండిడేట్ కూడా నువ్వు ఎట్లా ఉంటావు ఊళ్ళో చూస్తాం అని ఆయన కూడా బెదిరిస్తున్నారు. సొంత ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయనకి ఏం లేక పరిస్థితి మంచిగా లేని వాళ్ళు ఎక్కడో అప్పులు తెచ్చుకొని తీసుకొచ్చుకొని దాన్ని కూడా సొంత ఫ్లాట్లలో అక్రమంగా తరలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య కుంటకు చెందిన
పిట్ల మహేష్ గల్ఫ్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య కావ్య, కొడుకు నవనీత్, కుమార్తె నేహా ఉన్నారు. 12 ఏళ్లుగా గల్ఫ్లో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 5 నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చి గల్ఫ్కు వెళ్లాడు. పని ఒత్తిడి తదితర కారణాలతో పిట్ల మహేష్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్లో కాంగ్రెస్ నాయకులు ధీటి నరసింహులు, పుల్లూరి రవి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుబాయో బాయో అని పోతే ఈరోజు ఎక్కిరించినటువంటి వ్యవస్థ ఆయనకు పాపం హఠాత్మతు ఆయన అటాక్తో చనిపోవడం జరిగింది సౌదీలో బేస్తారం రోజు. ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించేది కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, తొందరగా ప్రయత్నం చేయాలని చెప్పి మన కేంద్ర విదేశాంగ మంత్రులకు మరియు యొక్క రాష్ట్ర ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకున్నాం. అలాగే చనిపోయితే ఎవరైనా చనిపోయినారో వాళ్ళకు మన ముఖ్యమంత్రి వారిలు 5 లక్షల ఎక్స్గ్రేస్ ఇస్తా అన్నారు. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తామన్నారు. మన ఇద్దరు కూడా ఇచ్చారు వల్ల. అదేవిధంగా ఇలాంటి గరీబు అప్పు సప్పు చేసిపోయిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తొందర చొరవ తీసుకొని ఇవ్వాలని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. నగరంలోని అల్గునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి టపాసులను పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసుకున్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సిరిసిల్ల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోయిని కొమ్రయ్య, మాతంగి లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కన్నం నర్సయ్య, నాయకులు సిరిసిల్ల నర్సయ్య, తాటిపల్లి శంకర్, కన్నం మల్లేశం, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము మొన్నటి ఎన్నికలలో మాట ఇచ్చిన ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ కొరకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఎంఆర్పీఎస్కు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వెంటనే ఎస్సీల వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అల్గునూరు చౌరస్తాలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఎంఆర్పీఎస్ నేటికి 30 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మేము వేడుకలు చేసుకున్నాం. అందరికీ శుభాకాంక్షలు. సమితి నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు మాదిగలను ఏబీసీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల పోరాటం ఫలితం చాలా ఈరోజు మానకూరు నియోజకవర్గంలోని అల్లూరు చౌరస్తాలో ఈ యొక్క జెండా పండుగ చేసుకోవడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి మా తిమ్మాపూర్ మండల దళిత నాయకులు, మాదిగ సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కరీంనగర్లో మేర సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు పలు అంశాలపైన చర్చించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. దానాలు చేయడం వల్ల ఇంట్లో కూడా సమస్యలు తలెత్తవని పలు ఉదాహరణలు వివరించారు. మేర సంఘం అభివృద్ధి చెందుతోందని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓదెల వీరేశం, మాడిశెట్టి లక్ష్మణ్, నోముల రమేష్, మాడిశెట్టి కృష్ణయ్య, మాడిశెట్టి రాజు, కొత్తకొండ రాములు, ఓదెల మల్లికార్జున్, కనుకుల శంకర్, మాడిశెట్టి శ్రీనివాస్, కనుకుల అంజయ్య, ఓదెల రవీందర్ పాల్గొన్నారు. ఇప్పటికి కూడా మన కులంలో ఒక్కటి ఇప్పుడు వారందరూ చెప్పినట్టు చిన్నగా ఏమో 1 రూపాయి అవసరం పడ్డా కానీ ఏదన్నా చిన్నగా మీటింగ్ అయ్యేడుతుంటే ఒక 100 రూపాయలు 500 రూపాయలు ఏదైనా మీటింగ్ అయితే చాయ్లకు కానీ ఏదైనా టిఫిన్లకు కానీ ఖర్చు పెట్టుకున్నామంటే మనిషి ఒక 25, 50, 100 వేసుకొని చేసే పొజిషన్ నుంచి ఇయ్యాల దాదాపుగా ఒక 10 లక్షల రూపాయల చిట్టీలు నడిచే స్టేజ్కి వచ్చినామంటే అది మీ సహకారం. పరివర్తన లేని తల్లిదండ్రులు శాపమని స్వామి వివేకానంద కొటేషన్ ఒకటి ఉన్నది. మరి పరివర్తన అంటే ఏమిటి? గుడ్ క్యారెక్టర్ ఉండాలి తల్లిదండ్రులకు. పిల్లలకు చెప్పే ముందే తల్లిదండ్రులు గుడ్ క్యారెక్టర్ ఉండాలి. ఇవాళ మనం నిన్న మొన్న కూడా ప్రపంచ విజేతగా బూమ్రా గారిని చూసుకుందాం. బూమ్రా గారి ఒక స్టేట్మెంట్ ఏమున్నదంటే ఆయన కేవలం తన తల్లినే మనస్ఫూర్తిగా చెప్పుకున్నాడు. నా తల్లి ఎవరిని ఇవాళ పైకి వచ్చినా ఇంత ఆట ఆడగలిగినా అనేది. కరీంనగర్ కార్ఖానగడ్డ ప్రభుత్వ సైన్స్ వింగ్ కాలేజీకి 2008-2010 బైపీసీ ఇంటర్ తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. కాలేజీ చరిత్రలో ఇదే తొలి సమ్మేళనం. 15 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పరస్పరం తమ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు హాజరై పూర్వ విద్యార్థులను అభినందించారు. క్రమశిక్షణ వల్ల నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ సుశీల్ కుమార్, ప్రస్తుత ప్రిన్సిపల్ డి మధుమోహన్ రావు, ఆయా విభాగాల అధ్యక్షులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి, ఉమాపతి రాజు, హనుమాన్లు, సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, మనోహర్ రావు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సైన్స్ వింగ్ గొప్ప చరిత్ర కలిగినటువంటి కాలేజ్. ఇది ఎంతోమంది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని ప్రతి సంవత్సరము తయారు చేసినటువంటి కళాశాల. ఈ కాలేజీలో ఒకప్పుడు సీటు దొరకాలి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల రికమెండేషన్ కావాల్సి వచ్చేది బిగినింగ్లో. అటువంటి గొప్ప కాలేజ్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈ కాలేజ్కి చాలా గొప్ప చరిత్ర ఉంది. మనందరి ఇంటర్మీడియట్కి హెడ్ ఆఫీస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నాంపల్లి. సో అక్కడికి ప్రతి తరం నుంచి ఒక ఆఫీసర్ని, స్టేట్ లెవెల్ ఆఫీసర్ని ఈ కాలేజ్ నుంచే పంపించారు. ఈ కాలేజ్ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఎంతోమంది జాయింట్ సెక్రటరీలుగా పనిచేసి రిటైర్ అయినారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా పనిచేసి రిటైర్ అయినారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాలేజ్ ఇది. అలాగే ఈ కాలేజీకి చాలా ప్రత్యేకత ఉంది. విద్యార్థుల ప్రైవేట్ స్కూల్ ఫీజుల తగ్గింపు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాల పెంపుకు ఐక్య ఉద్యమాలు చేపడతామని విద్యార్థి యువజన టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో ఆయా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ వైద్య, విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించిందని, కానీ పాఠశాల విద్యకు, ఇంటర్ విద్యకు నిర్దిష్టమైన ఫీజు విధానం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్ తిరుపతి, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు బోరగిరి సదానందం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శారద, ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పున్నం రవి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల డెకరేషన్ వెల్ఫేర్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరోసారి సమ్మయ్య ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డెకరేషన్ వెల్ఫేర్ ఓనర్ అసోసియేషన్ మండల సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ డెకరేషన్ సభ్యుడైన ఠాకూర్ రవీందర్ సింగ్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. డెకరేషన్ యూనియన్ సభ్యులు ఏకతాటిపైన ఉండి సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇంతకుముందు పెద్దపల్లి డెకరేషన్ అసోసియేషన్ ఉండే, ఇప్పుడు ఏంటంటే మండల్ వైజ్గా తీసుకోవడం జరిగింది. ఊర్లలో కూడా డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మీతో పాటు మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా డెకరేషన్ యూనియన్లో కలుపుకోవడం జరిగింది. ఈరోజు మేము పెద్ద మొత్తంలో అందరం ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. దీని సందర్భంగా మాకు సీనియర్ అనేటైన ఠాకూర్ సింగ్ గత 55 సంవత్సరాల నుంచి మనకు డెకరేషన్ ఫీల్డ్లో ఉండి మనకు వినలేని సేవలు అందించి ఆయన సలహాలు తీసుకొని అది చేసుకున్నాం. ఇప్పుడు ఆయనకు కూడా సీనియర్ కాబట్టిగా ఆయనకు ఆ ఠాకూర్ సింగ్ కు సన్మానం చేయడం జరిగింది. అడ్డా పక్కాగా ఉంది, మనల్ని ఎవరు పట్టుకుంటారు? చుట్టూ పొలాలు, మధ్యలో మనం. పోలీసులు వచ్చినా వాళ్ళు మన దగ్గరికి చేరేలోపు పారిపోవచ్చు అనుకున్నారేమో అన్నలు. మంచిగా పొలాల మధ్య చెట్టు కింద పేకాట ఆడుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది వ్యవసాయ కూలీలమంటూ అటుగా వచ్చి అన్నలను పలకరించారు. కూలీలమంటూ వచ్చిన వారిలో ఓ వ్యక్తి షర్టు విప్పాడు. ఇంకేముంది, మన పేకాట రాయుళ్ల గుండె ఒక్కసారిగా ఆగింది. ఇంతకీ ఆ షర్టు విప్పిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరన్నా పోలీస్ బాస్. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడంతో పోలీసుల పనితీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.
Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.